అహల్య గారు, ఎందుకని ఇలా మొండికేస్తున్నారు? నా మాట వినండి, వచ్చి భోజనం చేయండి. మీరు నా మాట వింటున్నారా? నేను మీ మాట వినడానికి? నేను చెప్పిన దానికి మీరు ఒప్పుకునేంత వరకు భోజనం కాదు కదా, పచ్చి మంచినీళ్ళు కూడా నేను ముట్టను. ఏంటి అమ్మ నాన్న పైకెళ్తున్నారు? పైన పెద్ద నాటకం జరగబోతుంది. నాటకమా? అయితే మనము చూద్దాం పదండి. నేను అదితిని పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్పాను కదండి. అయితే నేను భోజనం చేయడం కూడా కుదరదు. ఏమండి, మీరు ఒట్టి మనిషి కూడా కాదు. మీ కడుపులో బిడ్డున్నాడు. మీరు ఇలా పస్తులు ఉండకూడదు. నా మీద, నా బిడ్డ మీద మీకు అంత బాధ్యత ఉంటే నేను చెప్పిన పని చెయ్యండి. మీ పైన బాధ్యత ఉంది కాబట్టే నేను ఆ పని చేయలేనంటున్నాను. మీరు చేసి తీరాల్సిందే, వేరే దారి లేదు. ప్లీజ్ అండి, మీకేమన్నా జరిగితే ఇంద్ర నన్ను ఎప్పటికీ క్షమించడు, మిమ్మల్ని కూడా క్షమించడు. ఆయన కాదు, ఆ దేవుడు కూడా నన్ను క్షమించకపోయినా పర్వాలేదు. నేను చెప్పింది మాత్రం జరగాల్సిందే. గౌతమ్, ఏంట్రా తనతో గొడవ పడుతున్నావు? చూడండి అన్న, తను ఉదయం నుంచి ఏమీ తినలేదు. ఇప్పుడు భోజనానికి రమ్మంటున్నా రావడం లేదు. ఎందుకమ్మా, ఏమైంది? అమ్మా, నేను అదితిని పెళ్లి చేసుకోవాలంట. అప్పటి వరకు తను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటుంది. వాడు అదితిని పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా? నువ్వుండగా ఇంకో అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఆయన పక్కన ఉండాల్సింది నేను కాదు సార్, అదితి. తనే మీ ఇంటి కోడలు కావాలి.